అది తొందరగా అవ్వదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గనక ఒక ప్రాజెక్ట్ గనక చేశారనుకోండి. సో, ఆ ప్రాజెక్టు అది డిప్లొమాదైనా కావచ్చు. అంటే వీళ్ళు ఇండస్ట్రీ పరంగా చేస్తారు డిప్లొమా వాళ్ళు. బీటెక్, బీఫార్మసీ వాళ్ళొచ్చేసరికి ఫైనల్ ఇయర్ 4-2లో చేస్తారు. మేజర్ ప్రాజెక్ట్. మినీ ప్రాజెక్ట్ సంగతి కాదు నేను చెప్పేది. మరి ఎంటెక్, పీహెచ్‌డీలో, ఎంఫార్మసీ, పీహెచ్‌డీలో వచ్చేసరికి ఎంబీఏల్లో అదొచ్చేసరికి అక్కడ ప్రాజెక్ట్ ఉంటది. అది వేరే. సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కాంప్రహెన్సివ్ వైవా అని అందరూ కూడా లైట్‌గా తీసుకుంటారు. సో, కాంప్రహెన్సివ్ వైవా ఈజీగానా? ఈజీగా పాస్ అయిపోవచ్చా? ఏవి దాటి రావాలి? సో, అది గనక అయినట్టయితే ఇక అయిపోయినట్టేనా? లేపోతే ఇవి కూడా కష్టంగా ఉండే దాంట్లో ఉంటదా? ఏ కోర్స్‌లో కష్టంగా ఉంటది. ఇవన్నీ చెప్తానండి ఇప్పుడు. ముందుగా అయితే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్‌లో ఇచ్చాను. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే కాంప్రహెన్సివ్ వైవా. సో, డిప్లొమాకి ఇండస్ట్రియల్ విజిట్ తర్వాత ఒక వైవా కండక్ట్ చేస్తారు. అది కాంప్రహెన్సివ్ వైవానే. అది సింపుల్‌గా అయిపోతది. పెద్దగా పట్టించుకునే పనుండదు. ఒక రోజు ఫిక్స్ చేస్తారు. బ్యాచ్‌లు పెట్టేస్తారు. కొట్టేస్తారు అయిపోద్ది. ఇక బీటెక్, బీఫార్మసీలో వచ్చేసరికి 4-2 ప్రాజెక్ట్, డమ్మీ ప్రాజెక్ట్ ఏదో ఒకటి తీసుకొచ్చేస్తారు. అక్కడక్కడ గెలుగుతారు ఇన్‌స్టిట్యూట్‌లో. బుక్ చేస్తారు. అయిపోద్ది. అప్‌లోడ్ చేసేస్తారు. వాళ్ళు ఒకరోజు వైవా పెడతారు. 4 డబ్బులు అడుగుతారు. అయిపోద్ది. వాళ్ళ ఫీ అంటే లంచం అని కాదు. రెమ్యునరేషన్ ఇవ్వాలి కదా! సో, దానికోసం ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి ప్రొవైడ్ చేపించినందుకు అన్నిటికి. సో, అది ఇచ్చేస్తారు. అది కూడా అయిపోద్ది. బీటెక్, బీఫార్మసీకి కూడా. ఇక వచ్చేసరికి ఎంటెక్, ఎంఫార్మసీ, పీహెచ్‌డీ వాళ్ళున్నారు చూసారు. అది తొందరగా అవ్వదు. ఎందుకంటే ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటదో అది కొత్తగా ఉండాలి. కాపీరైట్ ఉండకూడదు. పబ్లిష్ చేయాలి పేపరు డాక్యుమెంట్‌కి సంబంధించింది. పబ్లిష్ చేసి అంతా ఓకే. కాపీరైటు ప్లాగరిజం చెక్ అని ఉంటది. కాపీరైట్ పర్సెంటేజ్. దాన్ని అనుకున్న పర్సెంటేజ్ కంటే తక్కువొస్తే అప్పుడు మీకు కాంప్రహెన్సివ్ వైవాకి వైవా వాయిస్‌కి వాళ్ళు ఛాన్స్ ఇస్తారనమాట. అప్పటి వరకు అవ్వనట్టే. రిజెక్ట్ అయిందంటే రిజెక్ట్ అయిపోయినట్టే. సో, ఇదంతా వచ్చేసరికి మామూలుగా ఇక కాంప్రహెన్సివ్ వైవా అయిపోయిందంటే అయిపోయినట్టే. పీహెచ్‌డీ అని ఏదైనా గానివ్వండి. ఇక అయితే డిప్లొమా ఈజీగా ఉంటదండి. బీటెక్, బీఫార్మసీ ఈజీగా ఉంటదండి. పీహెచ్‌డీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ వీళ్ళ కాంప్రహెన్సివ్ వైవాకెళ్ళాలంటే ఈ అడ్డంకులు దాటుకొని వెళ్ళాలి పేపర్ పబ్లికేషన్‌లో. ఓకేనా? సో, ఇంకోటేంటంటే ఎంఫార్మసీ థర్డ్ సెమిస్టర్‌ది జేఎన్‌టీహెచ్ వాళ్ళదొచ్చేసరికి కాంప్రహెన్సివ్ వైవా అయితే పడిందనమాట నోటిఫికేషన్. అప్లై చేసుకోండి. థాంక్ యూ సో మచ్.